ఈ బంగారి కోడి పెట్టకైతే కళ్ళైతే లేదు. నా వ్లాగ్లో నేను కూడా కనిపించాలని చిన్న స్మైల్ అయితే ఇచ్చా. చిన్న కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అందరికి. ఈ రోజు అయితే మా ఇంటి కాడ పోషమ్మ పెట్టుకుంటున్నాం. బోనం లాగా అట్లా లాగి జస్ట్ కోడిని కోస్తాం అన్నట్టు. సో ఎందుకో నాకు మినీ వ్లాగ్ తీయాలనిపించింది, అందుకే నేను వ్లాగ్ కూడా తీస్తాను. ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటా. నేను ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటా అని ఫిక్స్ అయినా నేను. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా నేను షేర్ చేసుకుంటా అంటే నేను ఒకటి చెప్పాలి ఏంటంటే, హెడ్ బాత్ చేస్తే, ఐ మీన్ తలస్నానం చేస్తే ఇట్లా కర్లీగా సిల్కీగా ఉన్న హెయిర్ ఎట్లయితుందో నెక్స్ట్ షార్ట్లో చూపెడతా. చూసినావా, స్నానం చేసినాక ఎట్లయితే సిల్కీగా ఇది పొద్దాంత ఇట్నే ఉంటది ఇక దీన్ని కూడా మనం అంటే స్టైల్ గా కొంచెం చేయొచ్చు, చూసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఓకే, మొత్తానికైతే రెడీ అయిపోదాం. మొత్తానికైతే కాస్ట్యూమ్ అయితే వేసుకున్నా, ఐ మీన్ డ్రెస్ అయితే వేసుకున్నా. మా డాడీ లైక్ కోడేమో కొంటుండట, సో అక్కడికి రారా అన్నాడు. సో సెల్ఫీ షాట్. నేనైతే సూపర్ మార్కెట్లో మా డాడీ అయితే కోడి తీసుకురావడానికి వెళ్ళిండు. సూపర్ మార్కెట్లో నేనైతే కొబ్బరికాయ తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరికాయ, ఇంట్లో సంబంధించిన సామాన్లు తీసుకున్నా. మా డాడీ నన్ను అడుగుతున్నాడు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని తీసుకున్నావా అని. తీసుకున్నా అని అన్నా. మేమైతే అన్ని తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, చిన్న బాటిల్. మెల్లిమెల్లిగా టెంపుల్కి వెళ్ళే టైంలోనే అమ్మవారికి కళ్ళు అంటే ఇష్టం కాబట్టి కళ్ళు కోసం అయితే తాళ్ళకి వెళ్ళినాం. తాళ్ళల్లో ఉన్న గౌడ్స్ని అడిగితే కళ్ళు అయితే అయిపోయింది అన్నారు. మా విలేజ్ లో తాళ్ళల్లా అంటే దీన్నే అంటారు. అంటే ఇక్కడికే వచ్చి అందరూ కళ్ళు తాగుతారు, మంచి కళ్ళు అయితే మాకు దొరకలేదు. కానీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇన్నేనా ఏంటి విగ్రహం లాగా మొత్తానికైతే మా డాడీ విగ్రహాన్ని అయితే రెడీ చేస్తున్నాడు. మొక్కిది పెట్టి మనం మళ్ళీ ఊదిస్తాం. మా డాడీ పనిలో మా డాడీ ఉంటే నేనైతే నా పనిలో నేనైతే ఉన్నా. దాన్ని ఊకైతే చిరాకు పెట్టించిన పాపం. ఇలాంటి నేచర్ ఉన్నప్పుడు మనం టెంపుల్కి వస్తే మస్తు అనిపిస్తుంది. కోడ్ అంటారా బాబు. ఫస్ట్ అమ్మవారి విగ్రహాన్ని కడిగి తర్వాత అమ్మకి కుంకుమ, పసుపు పెట్టేసి ఊది బస్తీలు అంటించి ఊది బస్తీలతో హారతిచ్చి కోడికి విముక్తి. ఇప్పుడైతే ఎందుకంటే అప్పటి నుంచి దాని కాళ్ళకైతే కట్టుకట్టుంది, ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది, దానికి హ్యాపీ. మా డాడీ మొక్కున్నాడో తెలియదు కానీ నేనైతే నన్ను, నా ఫ్యామిలీని, నా సబ్స్క్రైబర్స్ని, నా వ్యూవర్స్ని హ్యాపీగా చూసుకో అమ్మ తల్లి అని మొక్కా. నా బ్లాగ్లో నేను లేకపోతే ఎట్లా అని చెప్పి నాది నేనే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నా, చిన్న సాటిస్ఫాక్షన్. అమ్మవారికి డప్పుల మూత అంటే ఇష్టం కాబట్టి ఒక చిన్న క్లిప్. మొత్తానికైతే అమ్మవారి దగ్గర దర్శనం అయితే అయిపోయింది. సో బ్యాక్ టు హోమ్. సో మా షాప్కి అయితే వచ్చేసాం. కోడ్ని అయితే పార్సల్ చేసాం. కోడ్ ఎక్కడికి పార్సల్ అయిందంటే చికెన్ షాప్కి. సో అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదం అయితే తినేస్తున్నాం ఇప్పుడైతే. సో ఈ బ్లాగ్ని చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నా. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.